ఈరోజు వాక్యము ఆదికాండము 43వ అధ్యాయము 22 నుండి 28 వచనాలు. ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిని, మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. అందుకతడు, మీకు క్షేమమగును గాక, భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు నీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చెను. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్లియగా వారు కాళ్లు కడుముకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. దేవుడు ఈ చిన్ని లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.